అందరికీ నమస్తే. ఈ వీడియోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు కింజరి శ్రీను. వీరు కొండజాతి ప్రజలు. ఏజెన్సీ ప్రాంతంలో ఒక మారుమూల చీడిగా అనే గ్రామంలో నివాసం ఉంటున్నారు. వీళ్ళకి ఏ వసతులు లేవు. ఈ అబ్బాయి వయసు 25 సంవత్సరాలు. ఈ అబ్బాయికి పుట్టినప్పటి నుంచి మానసిక అంగవైకల్యంతో దుర్భర జీవితం జీవిస్తున్నాడు. మాట్లాడలేడు, నడవలేడు, మైండ్ అసలు పని చేయదు. ఈ అబ్బాయిని వాళ్ళ తల్లిదండ్రులు చాలా కష్టంగా పోషించుకుంటున్నారు. చాలా హాస్పిటల్ చుట్టూ తిరిగారు, కానీ ఈ అబ్బాయికి జబ్బు నయం కాలేదు. ఈ అబ్బాయిని ఎప్పుడు ఒక మంచానికో గోడకో తాళ్ళతో కట్టేసి ఉంచుతున్నారు. ఒకవేళ కట్టేయకపోతే తలకు గోడ కొట్టేసుకోవడమో, నేల కొట్టేసుకోవడమో, రక్కుకోవడమో చేస్తూ ఇప్పటికే చాలాసార్లు అనారోగ్య పాలయ్యాడు. ప్యానం అంటే అది ఇష్టమని నాకు. ఒకళ్ళు నేను చచ్చిపోతే ఇడేమైపోతాడో, ఎవరు చూస్తారో అనుకుంటారండి. మరి ప్రేమస్వరూపి మినిస్ట్రీస్ ట్రస్ట్ బృందము ఆ చీడిక గ్రామానికి 2 సంవత్సరాల క్రితం అక్కడున్న ఏజెన్సీ ప్రజలకు దుప్పట్లు, ఒక నెల సరుకులు పంచడానికి వెళ్ళినప్పుడు ఆ ఊరి పెద్దలు ఈ అబ్బాయి పరిస్థితిని మాకు వివరించి సహాయం చేయమని కోరారు. వెంటనే మా బృందము ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి ఆ అబ్బాయి పరిస్థితి గమనించి, పరామర్శించి, ఆ తల్లిదండ్రులను ఆదరించి ఖచ్చితంగా మీకు సహాయం చేస్తామని మాట ఇచ్చి, అదే నెలలో ఒక నెలకు కావాల్సిన సరుకులు అలాగే కొన్ని దుప్పట్లు ఇచ్చి, ఆ నెల నుండే ప్రతి నెల 2000 రూపాయలు ఆ అబ్బాయి కొరకు ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి 2000 రూపాయలు ప్రతి నెల ఆర్థిక సహాయం అందిస్తున్నాము. ఆ అబ్బాయి పడుతున్న బాధను అతని తల్లి మాటల్లో విన్నాము. నా పేరు కింజరి కన్నయ్యమ్మ అండి. మా ఆయన కింజరి పెద్దేవుడండి. మా పిల్లోడు పుట్టిన కాడి నుంచి ఇంకా నడడం, మాట్లాడడం ఏమీ లేదండి. కింజరి సీను బాబు అండి, సీనండి, కింజరి సీను. ఇంకా పిల్లడు బాధలన్నీ నేనే పడతానండి. ఓ బాత్రూమ్ వెళ్ళా, అవుట్కి వెళ్ళినా ఇంకేమీ ఆ పిల్లడు తెలవండి. ఇంకా అన్నీ నేనే చూసుకోవాలండి. ఇంకా రాత్రులు పడుకోడండి, బుర్ర బాధేసుకుంటాడో, అన్నం పెడితే తినడండి. 2 గంటలు అయిపోద్దండి, నన్నేమో పడుకోనివ్వడండి. ఇంకా నేను ఏ పనికి ఏ కూలికి వెళ్ళందుకు అవదండి. ఇంకా పిల్లవాడిని పట్టుకొని అలాగుంటానండి, మాపులు పొగులు. ఇంకా నాకు అస్సలు ఖాళీ ఉండదండి. ఇంకా పిల్లవాడి నుంచి ఏదో బాధపడడం, ఏడడం. ఇంక నేను ఎన్ని బాధపడినా, ఇంకెంత సేవలు పడినా, ఎందుకు దేవుడే ఎలా ఉంచుతున్నావు నాకు అని నాకు నేనే ఏడ్చుకుంటానండి. ఏడ్చుకుంటా పిల్లవాడిని చూసుకోవడం తప్పదండి. ఇంకా ఈ పిల్లడు పుట్టి 25 సంవత్సరాలండి బాబు. అప్పటి నుంచి ఇంకా పడతానే ఉంటున్నానండి. ఇంక నేను ఒక హాస్పిటల్కి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా ఇంకా అలాగే ఉంటున్నాడండి. ఎన్ని మందులు ఉన్నా ఎలా చేసినా ఇంకా పిల్లవాడిని వదిలి మాత్రం నేను ఎక్కడికి వెళ్ళలేదండి. అన్నం తినిపితే 2 గంటలు అయిపోద్దండి. జల్లేస్తాడండి, ఊసేస్తాడండి. నేనే ఎవరితో చెప్పుకోనండి, నాకు నేనే ఏడ్చుకుంటానండి. గిల్లేస్తాడండి, కరిసేస్తాడండి. కరిసినా గిల్లేసినా సరే ఇదిగోండి బాధేసుకుంటాడు. అన్ని బొడుపులు, మాపులు, పోలు ఇద్దరు మానేసి అలా పట్టుకొని ఉంటానండి. ఇంకా అలాగే ఏడుస్తాడండి. ఆ మంచం మీద బుర్ర బాధేసుకుంటే ఇంకా అలా పట్టుకొని ఉంటానండి. ఒక్క సుఖం ఉండదండి నాకు బాబు. నిద్ర ఉండదండి. ఇప్పటికి మందులు వాడుతున్నామండి. అలాగా పుట్టిన కాంచి 25 సంవత్సరాల కాడి నుంచి హాస్పిటల్ పోతానే ఉంటున్నామండి. ఎక్కడండి ఏదో 10,000 అని 20,000 అని హాస్పిటల్ అంతా అలా ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నామండి. అక్కడ ఇక్కడ కట్టబాడి అప్పు చేసి కొండదారులు అంటే చాలా పేదవాళ్ళమండి. మరి ఆ కొండలకి వెళ్ళి పొలాలు తెచ్చుకొని ఇవి అక్కడండి గుడిసార్లు చాలా దూరమే నడిచి పొద్దుకొచ్చి ఆ బియ్యం వండుకొని తినేవాళ్ళమండి. మరి మాకు భూములు పొలాలు ఏమీ లేవండి, ఉద్యోగాలు అవి లేవండి. అలాంటి పరిస్థితి ఇంకా నాకు వచ్చిన పరిస్థితి ఎవరికి రాకూడదని నాకు నేను అనుకుంటానండి. అందరూ పనికి పోతారండి కొండకి. ఇంక నేను అలాగ ఒక్కదాన్ని పిల్లల్ని పట్టుకొని ఉంటానండి. అలా బాధపడతాండి. రోజు అలాగే కట్టేసి ఉండిస్తున్నామండి. మాపులు పోలు అలాగే కట్టేసి ఉంటున్నామండి. కట్టపోతున్నాడండి, కానీ మరి కట్టపోతే మంచి మీద ఉండండి, దిగేస్తాడండి, పోతాడండి ఎటన్నా. మొన్న ఎందుకో కానీ ఇలాగ వెళ్ళానండి, ఇక్కడే వదిలేసి వర్షం పడిపోయిందండి. గమ్మున రాకపోతే వర్షంలో తడిసిపోయి ఇంక చచ్చిపోనండి అయ్యాన. ప్రేమస్వరూపి వచ్చి బియ్యము, పప్పులు, ఉప్పులు, దుప్పట్లు అన్నీ ఇచ్చారండి నెల సరిపడగా.
ఇంకా అప్పటి నుంచి ఫస్ట్ వారు ప్రతి నెల డబ్బులు ఇస్తున్నారండి. నెలకు 2,000 ఇస్తున్నారండి. 2 సంవత్సరాలు బట్టి ఇస్తున్నారండి. ఆ డబ్బులతో మేము పిల్లడు చూపించుకుంటున్నామండి, కాపాడుకుంటున్నామండి పిల్లడికి. ఆ డబ్బులతోటి మాకు కొంత బాగుందండి. కొంత ఏదో మాకు చూపించేత అప్పటి నుంచి మాకు ధీమాగా ఉంటుందండి. లేకపోతే ఎవరు పిల్లడి గురించి పట్టించుకునేవారు కాదండి. మేమండి మా పిల్లడు మేము మా కుటుంబం అందరం వారికి మేము రుణపైన ఉంటామండి. కానీ మేము మర్చిపోలేదండి. ఆ ప్రతి నెల కూడా ఇప్పుడు కూడా తింటా మేము గుర్తు చేసుకుంటున్నామండి. ఆ ప్రేమ స్వరూపుని మేము గుర్తు చేసుకుంటున్నామండి. మాకు పెడుతున్నారో చూస్తున్నారో ప్రతి నెల తింటున్నాము. పిల్లడికి ఖర్చు పెట్టుకుంటున్నాను. ఆ మందుల కన్నా తిన్నంతకన్నా పళ్ళుకి కాయలు కానీ ఖర్చు పెట్టుకుంటున్నానండి పిల్లోడికి. ఈ వీడియోని చూసి మీరు కదిలింపబడితే మీరు కూడా మాతో కలిసి నిరుపేదలకు సహాయం అందించాలని ఆశపడితే కనపడుతున్న ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ట్రస్ట్ అకౌంట్కి మీ విలువైన విరాళాన్ని పంపించండి. అనేక మందికి కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళు కూడా సహాయం అందించాలని ప్రోత్సహించండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.